కెరీర్ పరంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న రాజ్ తరుణ్ ఇప్పుడు పర్సనల్ లైఫ్లోనూ సమస్యలతో సతమతమవుతున్నాడు. లావణ్య కేసులో అతనికి శిక్ష పడితే రాజ్తో సినిమాలు కమిటైన దర్శక నిర్మాతలకు ఇబ్బందులు తప్పవు. అయితే ఒకానొక దశలో రాజ్ తరుణ్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు నటుడు మధునందన్ తెలిపారు. ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో కోవిడ్ ఉధృతంగా ఉన్న సమయంలో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించి దానిని పొడిగించుకుంటూ పోయిందన్నారు. అయితే గోవాకు విహారయాత్ర నిమిత్తం వెళ్లిన రాజ్ తరుణ్ కుటుంబం లాక్డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. ఏకంగా 2 నెలలు లాక్డౌన్ ఉండటంతో రాజ్ తరుణ్ హైదరాబాద్లోని తన ఇంట్లో ఒంటరిగా ఉండిపోయాడని మధునందన్ తెలిపారు. బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా జీవించలేక తనకు ఓ రోజు ఫోన్ చేసి ఇంకో వారం పరిస్థితి ఇలాగే ఉంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడని ఆయన వెల్లడించారు. ఆ సమయంలో తన ఫ్రెండ్ కారుకి ఎమర్జెన్సీ పాస్ ఉంది. దాని ద్వారా ట్రాఫిక్ పోలీసులకు నిత్యావసర సరుకులు అందించే వాళ్ళమని మధునందన్ తెలిపారు. దీని సాయంతో తన ఫ్రెండ్కి గండిపేటలోని రాజ్ తరుణ్ అడ్రస్ ఇచ్చి తీసుకురమ్మని చెప్పానని ఆయన వెల్లడించారు. క్యాబ్ పెట్టుకుని కూర్చున్న రాజ్ని చూసి తన ఫ్రెండ్ షాక్ అయ్యాడని మధునందన్ తెలిపారు. తన అపార్ట్మెంట్లో సుమారు 20 మంది పిల్లలు ఉండటంతో వారితో ఆడుకుంటూ రాజ్ ఎంజాయ్ చేశారని, అలా 3 వారాల పాటు తన ఇంట్లోనే రాజ్ ఉండిపోయాడని ఆయన చెప్పాడు. అయితే ప్రభుత్వం లాక్డౌన్ సడలింపు ఇవ్వడంతో గోవా నుంచి రాజ్ ఫ్యామిలీ తిరిగి హైదరాబాద్ చేరుకోవడంతో అప్పుడు గానీ ఇంటికి వెళ్లలేదని మధునందన్ చెప్పారు. ప్రస్తుతం లావణ్య కేసు నేపథ్యంలో రాజ్ తరుణ్పై ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.